హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్ లో వొవెల్స్ ని కాన్సోనెంట్స్ ని ఏ విధంగా కౌంట్ చేయొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఫస్ట్ వొవెల్స్ అంటే ఏంటి? ఏఈఐఓయు అనేవి వొవెల్స్. ఓకే, కాన్సోనెంట్స్ అంటే ఇక రిమైనింగ్ అన్ని మనకు కాన్సోనెంట్స్. ఓకే, అవి ఎలా కౌంట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేను ఇందులో ఒక వర్డ్ తీసుకుంటున్నాను. ఓకే, వర్డ్ ఈజ్ ఈక్వల్ ఇన్పుట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. ఓకే, నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఏం చెక్ చేయాలి? వొవెల్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేయాలి, కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేయాలి. కాబట్టి నేను వొవెల్స్ కౌంట్ తీసుకుంటున్నాను. ఓకేనా, వొవెల్స్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాను, 0 స్టోర్ చేస్తున్నాను. అలాగే కాన్సోనెంట్స్ కౌంట్ తీసుకొని అది కూడా 0 అనేది స్టోర్ చేస్తున్నాను. ఓకే, మనం ఫస్ట్ వొవెల్స్ కాన్సోనెంట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. కాబట్టి మనకు వొవెల్స్ అనే వాటికి ఏఈఐఓయు అనేది మనకు ఒక సెట్ ఉంది. కాబట్టి నేను ఒక వొవెల్స్ సెట్ అంటే మనం ఏ క్యారెక్టర్ అయితే చెక్ చేస్తామో ఆ క్యారెక్టర్ అనేది ఈ వొవెల్ సెట్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి ఏఈఐఓయు అనేది స్మాల్ లెటర్స్ తీసుకుంటున్నాను. అలాగే ఏఈఐఓయు అనేది క్యాపిటల్ లెటర్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవి మనం ఇనీషియల్ గా తీసుకోవాల్సిన పాయింట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం ప్రతి క్యారెక్టర్ ని చెక్ చేయాలి. కాబట్టి మనం ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఫర్ క్యార్ ఇన్ వర్డ్. ఓకే, మనం ఆ వర్డ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని మనం డెఫినెట్ గా చెక్ చేయాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇఫ్ ఓకే ఇఫ్ క్యార్ డాట్ ఈజ్ ఆల్ఫా. ఓకే, మనం తీసుకున్న క్యారెక్టర్ ఏదైనా సరే, ఓకే, అది మస్ట్ గా ఆల్ఫాబెట్ అయి ఉండాలి. ఓకే, సపోజ్ మనం తీసుకునే స్ట్రింగ్ లో నెంబర్స్ కూడా ఉండవచ్చు. ఓకేనా, కానీ అది ఆల్ఫా అయితే మాత్రమే ఇది ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ క్యార్ అనేది మనకి ఓవెల్ సెట్ లో కూడా ఉండాలి. ఓకేనా, ఓవెల్ సెట్ అది మనకి ఓవెల్ సెట్ లో కూడా ఉండాలి. ఈ ఓవెల్ సెట్ లో మనం తీసుకునే క్యార్ అనేది ఈ ఓవెల్ సెట్ లో కనుక ఉంటే అది ఓవెల్స్ కౌంట్ కింద వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఓవెల్స్ కౌంట్ ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే ఒకవేళ ఓవెల్ సెట్ లో లేకపోతే అది ఆటోమేటిక్ గా కాన్సోనెంట్స్ అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, కాన్సోనెంట్స్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇంతే. ఒకసారి మనం చూద్దాం. ప్రింట్ ఓకే వొవెల్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ వొవెల్స్ ఇన్ వర్డ్. ఓకే, వొవెల్స్ ఇన్ వర్డ్ డాట్ వొవెల్స్ కౌంట్. ఓకే, వొవెల్స్ కౌంట్. అలాగే ప్రింట్ అలాగే కాన్సోనెంట్స్ కూడా కాన్సోనెంట్స్ ఇన్ వర్డ్. ఓకే, కాన్సోనెంట్స్ ఇన్ వర్డ్ వచ్చేసరికి కాన్సోనెంట్స్ కౌంట్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు నేను వెల్కమ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి. ఓకేనా, వెల్కమ్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటే అందులో వొవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అలాగే కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, మీరు ఈ విధంగా ఏ వర్డ్ అయినా సరే మీరు తీసుకోండి. ఓకేనా, మీరు తీసుకునే ఓకే దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్. ఓకే, గ్రేటెస్ట్ వరల్డ్ అని నేను ఒక సెంటెన్స్ తీసుకున్నాను. ఇందులో మనకి వొవెల్స్ వచ్చేసరికి 7 ఉన్నాయి, కాన్సోనెంట్స్ వచ్చేసరికి 15 ఉన్నాయి. ఈ విధంగా మనం వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది మనకి సింపుల్ గా ప్రోగ్రాము, ఇది మనకి అవుట్పుట్. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్. మీరు కనుక ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.